ఓం శాంతి. సాత్విక భోజనం ఆరోగ్యప్రదం. ఓం శాంతి. బీకేస్ కిచెన్కి వెల్కమ్. ఈరోజు దొండకాయ మినపప్పు కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. దొండకాయల్ని ఇలాగా ముంచుకెళ్ళి తీసేసి ఇలా 4 చిక్కుల్లాగా పూర్తిగా విడదీసేది ఇలా కట్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం క్యాబేజీ రేఖల్ని ముగ్గిపోయినటువంటి దొండకాయలు ఏవైతున్నాయో ఇవి కూడా క్యాబేజీ ఇవి కలిపి ఒక్కసారి అటు ఇటుగా రన్ చేసుకుంటే బాగుంటుంది. కారానికి వేసిన గుళ్ళు మినపప్పు కారం కనుక ఎక్కువ మినపప్పు తీసుకోవాలి. 3 స్పూన్లు మినపప్పు అయితే మిగతావన్నీ ఒక్కొక్క స్పూను. ధనియాలు జీలకర్ర అయితే 1/2 స్పూను. ఎక్కువ వేసుకుంటే అవి డామినేట్ చేసేస్తాయి. కొంచెం కరివేపాకు, 4 ఎండుమిర్చి, మీ కారం బట్టి ఎండుమిర్చి వేసుకోండి. ఇవన్నీ కూడా వేయించుకుని పొడి చేసుకోవాలి. తర్వాత ఆ పొడిలో ఈ కరివేపాకు, క్యాబేజీ, దొండకాయలు మిక్సీ చేసిన కూడా కలిపేసి ఆ కారం దొండకాయలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా వేయించుకున్న తర్వాత సాల్ట్, ఉప్పు కూడా వేసాను. దీంతో కొంచెం చింతపండు సవాదికిలా కొంచెం వేసి ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మిక్సీ చేసుకున్నది క్యాబేజీని, దొండకాయ ముక్కపైన మిక్సీ చేసుకున్నాం కదా, అది పౌడర్లో ఇలా కలుపుకొని కాయల్లో ఇలాగా పెట్టేసుకోవడం. ఇలా కుక్కర్ పెట్టి నేను కుక్కర్లో చేస్తున్నాను. నేను ముందు కూడా చెప్పాను, ఈ దొండకాయలు మగ్గడానికి చాలా టైం పట్టేస్తుంది. కుక్కర్లో అనుకోండి ఈజీగా ఉంటుంది. కొంచెం ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ వేసేసి మనం వేసేసుకోవాలి. దొండకాయల్ని దీంట్లో తొందరగా మగ్గుతుంది. ఎక్కువ మనకి ఆయిల్ అది ఇప్పుడు మామూలుగా అయితే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది, మగ్గడానికి చాలా టైం పడుతుంది. తొందరగానే అవుతుంది, మనకి పని తొందరగా అవుతుంది. టేస్ట్ కూడా అదే టేస్ట్ ఉంటుంది. టేస్ట్ మాత్రం ఏం మారదు. కావాలంటే మీరు కూడా అలా చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఇలా ఒకసారి 2 సార్లు కలిపిన తర్వాత ఇలా 1-2 సార్లు నూనె వేసాం కదా, ఆ నూనె వీధి నెట్టికి పట్టి కొంచెం మగ్గినట్టు అవుతుంది, వేగినట్టు. తర్వాత 1-2 ఇందులో మసాలాలు ఏమీ వేయలేదు. ఈ పలావాకులు 2 అలా డైరెక్ట్ వేయండి. తర్వాత మనం పొడి మిగిలింది కదా, కావాలనుకుంటే దీంట్లో వాటర్ కలిపి వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, నాకు అలా చాలని. గ్రేవీ కావాలి కొంచెం అనుకుంటే వేసుకోవచ్చు. జారు ఆడాను కదా, అదే కడిగేసి కొంచెం ఇలా పోసుకుంటే చాలు. ఎక్కువ వాటర్ కూడా వేయద్దు. ఎక్కువ వాటర్ వేసినా కూడా బాగోతుంది. ఒక విజిల్ వచ్చే వరకు ఉంచాను. లాస్ట్లో కొంచెం ఇలాగా చిన్న గ్లాసులో సగం పాలు. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేయడం. ఒక విజిల్ వచ్చే వరకు. మిగతా కూరలకైతే అవసరం లేదు, కానీ దొండకాయ కూరకు మాత్రం ఒక విజిల్ వచ్చే వరకు ఉంచాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ బంద్ చేశాను. తర్వాత ఇప్పుడు మూత తీసి చూసారు నూనె పైకి తేలినట్టు. నేను కొంచెం నూనె వేసినా కానీ మంచిగా మగ్గింది, మరి నూనె కూడా పైకి తేలింది. మామూలుగా ఉండాలంటే నూనె ఎక్కువ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగా అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని అందరికీ కూడా సర్వ్ చేయండి. మీ కామెంట్స్ని పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయండి.